చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్లోని కొత్తపేటకు చెందిన హిమబిందు చేసిన వ్యాఖ్యలపై కుప్పం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు స్పందించారు. కుప్పం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిమబిందు అనే మహిళ తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తెలియజేశారు. ఆమె నా కూతురు లాంటిది అని అన్నారు. గత 4 నెలలకు ముందు హిమబిందు అనే మహిళ నా దృష్టికి సమస్యను తీసుకువచ్చారని తెలిపారు. ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో హిమబిందు సమస్యను తీర్చలేకపోయామని అన్నారు. ఆమె సమస్య రెవెన్యూలో ఉందని అనేకసార్లు చెప్పానని అన్నారు. హిమబిందుపై నాకు ఎటువంటి దురుద్దేశం లేదు అని తెలియజేసిన కమిషనర్ ఎలక్షన్ బిజీలో ఉన్నందున అప్పుడు చాలాసార్లు వచ్చి నన్ను కలవడం జరిగింది. చాలాసార్లు కూడా కాల్ చేయడం జరిగింది. నేను బిజీగా ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయడం కాలేదు. ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు చేయమని చెప్పింది నిజమే. కాకపోతే ఆ వ్యక్తి ఆఫీసు ముందు వచ్చి ధర్నా చేస్తాను, నా సమస్య మీరే పరిష్కరించాలి, కమిషనర్ గారు మీకే సంబంధం, మిగతా సంబంధం లేదు అని నన్ను చాలా పౌరుషంతో మాట్లాడింది. దాంతో నేను వెంటనే ఆ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని దాని మీద మన సిబ్బందిని ఇంటికి పోయి విజిట్ చేయడం జరిగింది. అలా నేను కూడా విజిట్ చేసి అన్ని పరిశీలించాను. యాక్చువల్గా మాకు కమిషన్ పరిధి లేదు, అలాగే రెవెన్యూ సంబంధం కాబట్టి ఆ ఇష్యూని నేను వెంటనే మన రెవెన్యూ సర్వేకి లెటర్ రాసి చెప్పడం జరిగింది. అలాగే ఆ తర్వాత ఎలక్షన్ పోయినప్పుడు సుమారుగా ఆ తర్వాత నేను ఎప్పుడు మాట్లాడడం కానీ ప్రాబ్లం కానీ జరగలేదు. అలాగే నాకు ఎప్పుడు ఫోన్లు చాలాసార్లు చేసినప్పుడు నేను డేటా చాలాసార్లు వచ్చింది, ప్రకారం కూడా తీసుకొచ్చింది. మీరు బిజీ పట్టలేదని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని అన్నాం. అప్పుడే గతంలో అప్పుడు 3 సార్లు ఫోన్ చేస్తే నేను చేయలే. అమ్మా నేను బిజీ పట్టాను, ఒకసారి ఎలక్షన్ టైము అది 4 నెలలు క్రితం జరిగిన విషయం, ఈరోజు విషయం కాదు. బిజీ పట్టాను, ఎప్పుడైనా అవసరం అయితే నా 9 చేయి, నేను లిఫ్ట్ చేస్తానని చెప్పుకున్నాను. అందుకంటే నాకు బిడ్డలాంటిది నాకు అలాంటి ఉద్దేశం లేదు. ఆ విషయం కూడా ఆమె కూడా తెలుసు. ఇప్పుడు ఆ విషయం ఆమెకి తెలుసు. అందువల్ల ప్రతికారంగా ఆమె గతంలో నా దగ్గర కొంచెం చెప్పింది. నేను నెల్లూరు నుంచి వచ్చానండి, నాకు ఈ ఊరంతా పక్క, నాకు నేను పిల్లలతో వచ్చాను, నాకు ఎవరు నాకు సాయం చేయలేదు, మీరే చేయాలని నన్ను గట్టిగా ఆఫీసు ధనా చేశాను. చాలా గట్టిగా అడిగింది. అమ్మ నా వరకు నా లిమిట్ కనీసం లిమిట్ కొంత ఉంటుంది, పొద్దుగురు నా లిమిట్ వచ్చాను, ఇబ్బంది కట్టద్దని చాలా చెప్పడం జరిగింది. ధనా కూడా 2 సార్లు పోతే నేను ఎలక్షన్ ముందు అప్పుడు తర్వాత బిజీ కదా అప్లికేషన్ సార్, ఏదో ఇప్పుడు ఎవరు ఎంపీ నాకు ఎందుకు చేస్తుంటారు. అసలు నేను మా అమ్మ ఇప్పుడు చూసుకుని 4 నెలలు ఉంది, వాళ్ళతో మాట్లాడడం తెలియదు. అంటే ప్రస్తావించిన పేరు మొత్తం మీ మీద ప్రస్తావించింది, అది ఎప్పుడు ధనాలు కూడా ప్రస్తావన మీ మీదే ఉంది. ధనాలు ఆ విషయం నాకు కొత్త, నాకు అది మీరు చెప్తేనే తెలిసింది, నాకు ముందు కూడా తెలియలేదు. అదే ఎలక్షన్ బిజీ కాబట్టి మనం ఆ టైంలో ఒక ఫీల్ ఉంటుంది. నేనే కాదు, పబ్లిక్ కాల్ చేసినాక నాకు చాలా మంది కౌన్సిలర్స్ కానీ పబ్లిక్ కానీ అది 9-10 కూడా చేస్తున్నారు. వాళ్ళు పబ్లిక్ ఇష్యూస్ చాలా కాల్ చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు. నా ఫోన్ ఎప్పుడు ఖాళీ ఉండదు, ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చేయమని చెప్తాను. టైం అనేది ఆ టైం ఎప్పుడు ఖాళీ ఉన్నా అన్నప్పుడు ఆ టైం చెప్పుకున్నాను. అది ఎంత వరకు నేను బిజీ ఉంటాను. అంటే అదే మేము ఆ క్వశ్చన్ అడిగినాక ఆమె పదే అదే సైలెంట్తో మాట్లాడితే వర్షం రోడ్ సార్కి రోడ్డు కొంచెం బిజీగా ఉంటాను, చేస్తాను సార్ చెప్పాను. జాగ్రత్త డ్రైవర్ ఆఫీస్ వచ్చింది, దాంట్లో ఆఫీస్ దగ్గర నాకు కూడా చాలా మాట్లాడింది. అది అందులోకి వచ్చింది, అమ్మాయి చాలా కార్డు వచ్చింది, రికార్డ్ చూడడం జరిగింది. అందులో విఐపి ఇచ్చింది, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరిగింది, ఓల్డ్ డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసింది, రిజిస్ట్రేషన్ జరిగింది, విఐపి ఉంది. అమ్మ నీకు తప్పు అయితే, ఇది కరెక్ట్ అయితే అవన్నీ నేను క్యాన్ చేయడం పైన వస్తాను చెప్పాను. ఫోన్లో అంత క్లారిటీ చెప్పలేదు కదా.